మిత్రులారా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీరేకను. మన రాష్ట్రం మనకి ఏర్పడి మన పాలన మనకయ్యి దాదాపు 12 ఏళ్ల పొద్దైతాంది. మనకు మన సంసారం వేరే అయింది, వాళ్ళ సంసారం వేరే అయింది. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్రం మీద ఇట్లా పడి ఏడ్చి సస్తారో అర్థమైతలేదు. అటు బీజేపీ వాళ్ళు గట్లనే పడేడ్చి సస్తారు, ఇటు టీడీపీ వాళ్ళు కూడా గట్లనే పడేడ్చి సస్తారు. మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రానికి మంచి చేస్తుందా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా ఆగం చేద్దాము, ఎట్లా దోసుకొని తిందాము, ఎట్లా అది చేద్దామనే ఆలోచన తప్ప, ఆ సోయి ఆ యావ తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఎవడన్నా ఏలెత్తి మాట్లాడినా కన్నెత్తి చూసినా ఆగం చేయాలని చెప్పేసి ఆలోచన వచ్చినా మూకుమ్మడిగా ముప్పటిగా దాడి చేసి వాళ్ళ నోళ్లు ముయిద్దామనే ఆలోచన మాత్రం ఈ రేవంత్ రెడ్డికి లేదు. ఎందుకు లేదు అని అంటే ఆయన గురువాయే, ఈయననేమో పెద్దన్నాయి. మొత్తం మీద ఎవరిని గింత మాట అన్న పాపాన పోతలేడు రేవంత్ రెడ్డి. మరి ఎందుకంటలేరు ఏం కథ అనేది అందరికి ఎరుకున్న ముచ్చట్నే. రైట్, తెలంగాణ ఇలా మహానాడు అని చెప్పేసి ఆ ప్రోగ్రాం పెట్టుకున్నారు కదా. ఆ ప్రోగ్రాంలో చాలా విధాలుగా చాలా రకాలుగా టీడీపీ నాయకులు అవాకులు చెవాకులు వేల్చిండ్రు తెలంగాణ రాష్ట్రం మీద. మీ అవాకులు చెవాకులు ఏమన్నా వేల్చేది ఉంటే, లేకపోతే మీ పనితనం ఏమన్నా చూపెట్టేది ఉంటే మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో చూపెట్టుకోర్రి. లేకపోతే మీ రాష్ట్రంని తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా చాలా రంగాలలో పోయిన 10 ఏళ్ళు చాలా రంగాలలో నెంబర్ 1గా కేసీఆర్ ఎట్లా నిలబెట్టిండో గట్లా నిలబెట్టడానికి మన ప్రయత్నం చేయండి. అంతేగాని ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి ఆలోచన చేయండి. మా తెలంగాణ రాష్ట్రం మీద పడేడిస్తే ఏమొస్తుంది మీకు? ఇగో ఒక ముచ్చట చెప్తానుల్లా. ఆ ముచ్చట చెప్పకంటే ముందుగా మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికీ తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ కోసం ప్రజా గొంతుకై ప్రశ్నిస్తానే ఉంటుంది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలం. అని చూసేటోళ్ళు ఒక్క లైక్ చేయండి. ఇక్కడ ముచ్చట్లకు పోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ వాదులు కానీ, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసేటోళ్ళు కానీ, తెలంగాణ మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకునేటోళ్ళు కానీ, తెలంగాణ అన్ని రంగాలలో ముందడికి పోవాలని చెప్పేసి ఆలోచన చేసి తెలంగాణకు ఒక ఆస్తిగా పనిచేసేటోళ్ళు కానీ, తెలంగాణ అస్తిత్వం ముచ్చట లేవనెత్తినప్పుడు ఏమంటారు? ఇంకెన్నేళ్ళు తెలంగాణ అస్తిత్వం పేరు చెప్పుకొని బతుకుతారు, ఇంకెన్ని రోజులు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుకొని బతుకుతారు అని చెప్పేసి మాట్లాడతారు. గిసొంటి చీడ పురుగులు కట్టుబట్టలతో కట్టదాకా ఉరికిచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం మీద పడేడ్చేటోళ్ళు ఉన్నాక తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోకపోతే ఇంకేం చేస్తాం? తెలంగాణ కోసం ఎప్పటికీ తెలంగాణలో గింత సంధిస్తారా? ఎప్పుడు తెలంగాణలో పోయి పాగా వేద్దామా? వాళ్ళు ఉండేదే ఇక్కడ కానీ మొత్తం తెలంగాణని మళ్ళీ అలుముకుందామా? అప్పుడు కదా బట్టలు చదువుకోవడానికి ఖాళీగా లేవు బ్యాగులు అని చెప్పేసి ఆ బట్టలలో మొత్తం మన సంపదనంతా సొమ్మునంతా ఎత్తుకొని పోయినట్టు, మన రాష్ట్ర సంపదనంతా అమ్ముక తిన్నట్టు ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం చాలా రంగాలలో నెంబర్ 1గా ఉన్నది. అప్పుడు దోసుకోగా మిగిలిపెట్టిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు దోసుకోవాలని చెప్పేసి చూసేటోళ్ళు చాలా మంది ఇలా తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్రం మీద దాడి చేస్తూ ఉన్నారు. అసలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుట్లనే కదా వాళ్ళంతా వాళ్ళు చదువుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మనది కూడా చదువుకొని పోయిండ్రు. ఇలా చాలా అవాకులు శవాకులు వేలుతా ఉన్నారు. ఆయన అంటాడు, చంద్రబాబు నాయుడు అంటాడు, హైదరాబాద్ మహానగరం అంత అభివృద్ధి కావడానికి కారణం నేనే, ఆ పాలు వితకడం నేర్పింది నేనే, వ్యవసాయం నేర్పింది నేనే. ఎవరు మీరంతా? వ్యవసాయం నేర్పినారు తెలంగాణ రాష్ట్రానికి మీరు. ఇంకా మా సంపదనంతా దొబ్బుకొని పోయింది కాక మరి ఆ దొబ్బుకొని పోయి అక్కడ ప్రజలకు పెట్టిర్రు అంటే అది లేదు. వాళ్ళే ఆంబుక్క పెట్టిండ్రు బోరాలు పెంచి. ఇదంతా నడుస్తూ ఉన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద ఎందుకు చిన్నచూపు చూస్తూ ఉన్నారు? ఎందుకు అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారయ్యా అంటే ఇక్కడ దాదాపు నట్టుబోల్టులు కూడా దొరకకుండా చేసినారు కదా తెలంగాణ ప్రజలు. టీడీపీ పార్టీని తెలంగాణ ప్రజలు చేసిండ్రు. మొన్న కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించడం కోసం తనకు తాను సమాధి చేసుకొని టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేయలే. ఖమ్మం ఆ ప్రాంతాలల్లో కొందరు ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కూడా తనకు తాను సమాధి కట్టుకొని తన టీడీపీ పార్టీకి సమాధి కట్టుకొని చంద్రబాబు నాయుడు ఇలా తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయలే. ఎందుకు పోటీ చేయలేదు తెలుసా? ఒకవేళ పోటీ చేస్తే రేవంత్కు మద్దతు ఇవ్వనట్టు అవుతుంది. ఇప్పుడు పడే ఓట్లు కూడా ఇప్పుడు ఈ వ్యతిరేక ఓట్లన్నీ ఎటు చీలుతాయి? బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక ఓట్లన్నీ ఎటు చీలుతాయి?
దాదాపు టీడీపీ పార్టీకి పోతాయి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి పోతాయి. ఈ టీడీపీ వ్యతిరేక ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి పోవాలని చెప్పేసి ఆలోచన చేసే టీడీపీ చంద్రబాబు నాయుడు ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు పోటీ చేయలే, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయలే, మొన్న మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తామని అన్నారు, అట్లా లేదు. ఇప్పుడు తెలంగాణలోట టీడీపీ పార్టీని ముందడికి తీసుకొస్తాడట, పూర్వ వైభవం తీసుకొస్తాడట టీడీపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో నారా లోకేశం సార్. ఒకసారి ఆయన మాటలు మీరు వినుండ్రి, విన్నాక మనం మాట్లాడదాం. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, నాకింత ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. ఆంధ్ర అని ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు తెలంగాణలో. రైట్, ఇన్నరా? టీడీపీ పార్టీని అంటే తెలంగాణ రాష్ట్రంలో తీసుకొని వస్తాడట, పూర్వ వైభవం తీసుకొని వస్తాడట. అయ్యా సారు, అధికారం ఇచ్చిండ్రు ఆంధ్ర ప్రాంత ప్రజలు, అక్కడ ఏమైనా ఎలగబెట్టేది ఉంటే ఎలగబెట్టుండ్రి. పిల్లగాళ్ళకు చదువుకుందామంటే కనీసం మంచి పాఠశాలలు లేవట, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయట. అక్కడ రాజకీయాలే చూసుకోలేక చస్తాండ్రు. అక్కడి రాజకీయాలే సరే, రాజకీయాల ముచ్చట పక్కకు పెడితే సరే, మీరు మీద ఏమన్నా చావుండ్రి, మీరు మీద ఏమన్నా కానీ ఎందుకు తెలంగాణ రాష్ట్రం జోలికి రావాలి, ఎందుకు తెలంగాణ రాష్ట్రం ముచ్చట తీయాలి? సరే రాండ్రి, వస్తే ఏర్పడుతుంది కదా. సరే ఈ 10 ఏళ్ళు ఎంత పాటి లావట్టిండ్రు, సరే మొత్తం పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు కదా, ఈ 12 ఏళ్ళల్లో ఎంత వైభవం తీసుకొచ్చిండ్రు? ఇక తప్పిదారి రేవంత్ రెడ్డి కనుక టీడీపీ పార్టీలకు పోతే గట్లా ఏమన్నా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత క్యాడరు వాటి మళ్ళీ ఎన్నో కొన్ని ఓట్లు పడతాయి కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీలకు పోయినా గాడ ఇయ్యల్ల మీరు ఇక్కడ పూర్వ వైభవం తీసుకొస్తాము, పూర్వము ఎట్లున్నదో టీడీపీ పట్ల అట్లా తెలంగాణ రాష్ట్రంలో అది చేస్తాము అంటే తెలంగాణకు చేసిన గాయం అప్పుడే మర్చిపోయిండ్రా తెలంగాణ ప్రజలు? ఎప్పటికీ నిరంతరం చైతన్యవంతులు నా తెలంగాణ ప్రజలు, ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే ఉంటారు. ఇలా నువ్వు చేసిన గాయం మర్చిపోతారా? బషీర్బాగ్ కాల్పులు మర్చిపోతారా? తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికి కూడా మా వంతు నీళ్లు మేము వాడుకోకుండా ఎన్ని కాళ్ళు అడ్డం పెడతా ఉన్నావు, ఎన్ని ఏళ్ళు అడ్డం పెడతా ఉన్నావు, ఎన్ని లెటర్లు రాస్తా ఉన్నావు, ఉన్న గోదావరి నీళ్ళను దొబ్బుకొని పోవడానికి కూడా బనకచెర్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి ఓ డ్రామా ఏ విధంగా ఆడుతా ఉన్నావు, దానికి నల్లమల్ల సాగర్ అని చెప్పేసి ఏ విధంగా పేరు పెట్టినావు తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు వచ్చి రాగానే రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేసి నిన్ను పిలిచినట్టు తెలంగాణ ప్రజలు మంగళారతులు బట్టి బొట్టు పెట్టి నిన్ను పిలుస్తారు అనుకున్నావా? ఇడా తెలంగాణ గాయం, తెలంగాణకు చేసిన గాయం అప్పుడే మర్చిపోలేరు తెలంగాణ ప్రజలు. నువ్వు ఏం ఎలుగబెట్టినావు, ఏం ఉద్ధరించినావు తెలంగాణ రాష్ట్రానికి, ఏం మంచి చేసినావు తెలంగాణ ప్రజలకని ఇలా నీకు పూర్వ వైభవం తీసుకొచ్చి పెడతారు తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళా కేసీఆర్ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉన్నది, దిగేటట్టు వీళ్ళే చేస్తారు. ఇగో ఇటువంటి మాటలు మాట్లాడి కట్టుబట్టలతోని కదా కరక్కట్టదాకా మిమ్మల్ని ఉరికిచ్చిండ్రు. మళ్ళీ ఇటు 10 ఏళ్ళు మర్రి చూడకుండా చేసిండ్రు కేసీఆర్, ఎవ్వరు అవునన్నా కాదన్నా. మరి ఇలా కేసీఆర్ హయాంలో కేసీఆర్ పాలనలో ఇటువైపు కన్నెత్తి చూడని చంద్రబాబు నాయుడిని ఎందుకు రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తుండు అని అంటే ఇక ఎందుకు అనేది ఇంతకుముందే నేను మీకు చెప్పిన. గురు శిష్యుల బంధం యాడికి పోదు, మొత్తం మీద గురు శిష్యుల బంధాన్ని చేసుకుంటా రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేసి పిలుస్తా ఉన్నాడు. మరి గా రేవంత్ రెడ్డినే బీజేపీ పార్టీ నమ్ముకున్నది, గా రేవంత్ రెడ్డినే టీడీపీ పార్టీ నమ్ముకున్నది. తెలంగాణ రాష్ట్రంలో జర్ర ముందటికి స్టెప్ వేయడం కోసము రేవంత్ రెడ్డినే పూర్తిగా నమ్ముకున్నది కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ. ఇటు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీని పూర్వ వైభవం తీసుకురావడం కోసము రేవంత్ రెడ్డినే నమ్ముకున్నది అటు టీడీపీ పార్టీ. ఎటు చూడు రేవంత్ రెడ్డి వైపే చూస్తా ఉండే. రేవంత్ రెడ్డి ఒక్కడు చక్కగా ఉంటే ఇవన్నీ కథలు అవుతుండేనా? ఇక ఇంకొక ఆయన అంటాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పేరు డిక్షనరీలో లేదట. ఆయన ఆడగొట్టిండు, ఆయన మాట్లాడుతుండు కదా, తెలంగాణ పేరు డిక్షనరీలో లేదట. డిక్షనరీలో కాదు సారు, దేశవ్యాప్తంగా సంచలనమైంది తెలంగాణ ఉద్యమం. యావత్తు దునియా మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు కన్నెత్తి చూసింది, తెలంగాణ ఉద్యమం చేసింది, కన్నెత్తి చూసేటట్టు చేసింది. ఇలా తెలంగాణ అనే పదము డిక్షనరీలో లేదు అని చెప్పేసి మాట్లాడతాడు. మరి ఈ డిక్షనరీలో లేదు అని చెప్పేసి మాట్లాడినా ఈ ఎవరు
ఒక నిమిషం, బక్కని నరసింహులు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అని చెప్పేసి మాట్లాడిండు కదా. మరి ఆయన ఎడబుట్టిండు? ఆయన ఆధార్ కార్డు తీయండి, లేకపోతే ఆయన పుట్టు పూర్వం తీయండి. ఆయన షాద్నగర్లో పుట్టిండు. ఎవరి మెప్పు కోసం మరి ఈ మాటలు మాట్లాడిండో తెలియదు కానీ ఈ బక్కని నరసింహులు అనేట ఆయన చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఈ ముచ్చట మాట్లాడిండేమో కానీ ఆనాటి నుంచి ఈనాడు దాకా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు నువ్వు కూడా వ్యతిరేకించు అని చెప్పేసి కేసీఆర్కి చెప్తే కేసీఆర్ ఎందుకు వ్యతిరేకిస్తాడు? ఇప్పుడు వాళ్ళ అణచివేత నుంచే కదా 2001 నుంచి ఉద్యమం ఉధృతమైంది. ఎట్లా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అని చెప్పేసి. నీకు డిక్షనరీ కావాలనా బక్కని నరసింహులు సారు? డిక్షనరీ కావాలనా? తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది, తెలంగాణ రాష్ట్రం కోసం 60 ఏళ్ళ ఆకాంక్ష కోసం ఎవరు ఎట్లా పోరాటం చేసిండ్రు, ఎవరు ఎన్ని త్యాగాలు చేసిండ్రు, ఎవరు ఎంతమంది జీవితాలను కోల్పోయినరు అమరవీరులు. ఇలా అడుగు, చరిత్రను అడుగు, చెప్తుంది. చరిత్ర చెప్పదా? నీకు డిక్షనరీ కావాలన్నట. డిక్షనరీలో పేరు లేదట. నీ ఆధార్ కార్డు మీద ఉన్నదా? పోయి నీకున్న సర్టిఫికెట్ల మీద ఉన్నదా తెలంగాణ రాష్ట్రం అని? ఎవరి మెప్పు కోసం ఇదంతా? షాద్నగర్లో పుట్టిన నువ్వు నిజంగా తెలంగాణ చరిత్ర తెలియని నువ్వు నిజంగా తెలంగాణ బిడ్డవు కానే కాదు, తెలంగాణ గడ్డ మీద పుట్టినట్టు కూడా కాదు. సపరేట్గా ఆ సర్టిఫికెట్లన్నీ ఆంధ్రాకు మార్పించుకో, అయిపోతుంది పని. ఎందుకోలా తెలంగాణ రాష్ట్రం మీద ఇంత ఏడుపు? మా బతుకు మేము బతుకుతుండగా నీ శిష్యుని తెచ్చి ఈడబెట్టినావు. ఇలా నాశనమో 16 గంటలు అయింది. అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఏడవాల్సిన పరిస్థితి ఉన్నది తెలంగాణ రైతాంగం. ఇయ్యాల ఏ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కూడా ఇలా సంతృప్తికరంగా లేరు. సంతృప్తి కాదు కదా, కనీసము తినడానికి మెతుకులు కూడా కరువైతేమో అని చెప్పేసి బిక్కుబిక్కుమనుకొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. ఆ బీజేపీ అంటాడు, బీజేపీ ఎంపీ అంటాడు మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్తో పోలుస్తాడు, తెలంగాణ విభజనను పాకిస్తాన్తో పోలుస్తాడు. అంతకంటే ముందుగాల మోడీ ఏమంటాడు? తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని చెప్పేసి మాట్లాడతాడు మోడీ. అంతకంటే తర్వాత ఈ టీడీపీ ఎంపీ ఒక ఏదో ఉన్నది కదా పేరు, ఆ టీడీపీ ఎంపీ అంటాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇట్లా అయింది అట్లా అయింది చెప్పేసి ఆయన అవాకులు చెవాకులు. అది పార్లమెంటులో. ఇంకా ఏడుపు మానరా? మీ బతుకు మీరు బతకరా? ఎప్పుడు పక్క రాష్ట్రం మీద ఏడ్చి పడి చచ్చుడేనా? ముందుగల్లా మాలే కుదురు మా పూర్వ వైభవం తీసుకొస్తురు కానీ ఆ సైకిల్ బోల్ట్లు తాడా, ఆరను తాడా, 2 టైర్లు ఇంకో తాడా మరి ఉన్నాయా కలిసిపోయినాయా మట్టిలో తెలియదు కానీ అవి లెంకులాడుకోరు. అవి లెంకులాడుకున్న తర్వాత పూర్వ వైభవం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇయ్యరా అనేది రాను చూద్దాం. కానీ పూర్వ వైభవం తీసుకొచ్చే ముచ్చట వెనకసీర ఆలోచిద్దాం. కానీ ముందుగాల ఎక్కడెక్కడో పడిపోయినాయి కదా, ఆ పడిపోయిన వాటిని ఎక్కడ తుక్కు చేసిర్రు కదా తెలంగాణ ప్రజలు. వాళ్ళు తుక్కు చేయడంతో పాటు మీ నాయన ఏం చేసిండు? తనకు తాను ఇక్కడ రాజకీయ సమాజ్ చేసుకొని రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసిండు. టీడీపీ పార్టీని రాజకీయ సమాధి చేసి తెలంగాణ రాష్ట్రంలో మొత్తము అక్కడ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసిండు. ముందుగాల మీ నాయన పర్మిషన్ తీసుకో, తర్వాత టీడీపీని ఏమన్నా పూర్వ వైభవం అది చేద్దువో ఏం కథనో కానీ మొత్తం మీద ఆ బోట్లు లేకపోతే ఆ చైను, ఇంకొకటి ఆ పయ్యలు, ఆ ముంగటి హ్యాండీలు అవన్నీ ఆడేయబడ్డాయో ఏం కథనో పంచర్ అవుడే కాదు, పంచర్ అయ్యి మొత్తము తుప్పు పట్టిపోయి మూలకు పడిపోయినాయి. లెంకులాడుకొచ్చిన తర్వాత వెనక చీరు చూద్దురు రైట్. మొత్తం మీద ఇది ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద ఏడుపు దొబ్బుకొని పోయింది చాలది, దోసుకొని తిన్నది చాలది. ఇప్పటికీ ఆయన శిష్యుణ్ణి ఇక్కడ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నది చాలది. కేంద్రంతో చేతులు కలిపి తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి రాకుండా చేస్తున్నది చాలది. ఇక ఇక్కడ పూర్వ వైభవం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏమో ఎలగబెడతారట. ఓట్లేసి గెలిపించిన ఏపీ ప్రజలకు ఏమైనా ఎలగబెట్టుండ్రి, బాగుపడతారు. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.